So hello everyone, welcome to Epi Institute. This is Darshini. Welcome to our classes. Okay, so previous గా మనం నౌన్ టాపిక్ అండ్ దాని యొక్క టెస్ట్ 1 పేపర్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగింది. సో ఇన్ దిస్ క్లాస్ we are going to discuss the topic pronoun. Okay, so this is a test 2 paper. This is the test 2 paper. So దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. Okay, so coming to the first question. Okay, so in case ఎవరైనా టాపిక్ వినలేదు ఇంకా మాకు డౌట్గా ఉంది అనేవాళ్ళు ఫస్ట్ టాపిక్ అనేది వినాలి, అది కంపల్సరీ. ఓకే, సో నెక్స్ట్ మీరు లైవ్లోకి రండి. ఓకే, సో ఇన్ కేస్ టైం అనేది క్లాస్కి సరిపోతుంది అనేటప్పుడు ఇది యాక్చువల్గా రికార్డెడ్ కాబట్టి సో యూ కెన్ లిసన్ దెన్. ఓకే, సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, డాష్ డూ యూ వాంట్? ఎవరు నీకు కావాలి అంటామా లేదా? హూమ్ డూ యూ వాంట్? ఓకే, జనరల్గా డాష్ డూ యూ వాంట్ అనేటప్పుడు హూమ్ డూ యూ వాంట్ అంటాం. ఓకే, వై నాట్ దట్, వై నాట్ హూ, వై నాట్ హూజ్? ఓకే, సో ఓకే, సో okay, so see, dash do you want, that, who, whom, whose. Just now we have discussed whom do you want. Okay, ఏమని చెప్పుకున్నాం? whom do you want. ఓకే, ఎందుకు దట్ కాకూడదు, మరి ఎందుకు హూ కాకూడదు? దెన్ వై నాట్ హూజ్? ఓకే, దీని యొక్క మీనింగ్స్ ఏంటి? ఓకే, సో జనరల్గా దట్ అనేది మనం ఎందులో నేర్చుకున్నాం? డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్లో నేర్చుకున్నాం. అండ్ ఇంకొక టైప్ ఏంటి? రిలేటివ్. ఇంకొక టైప్ ఏంటి? రిలేటివ్. ఓకే, మరి హూ అంటే ఏంటి? ఎవరు. ఓకే, హూజ్ అంటే ఏంటి? ఎవరిది. ఓకే, జనరల్గా ఇది ఏ కేసులో వాడతాం? ఏ కేసులో వాడతాం ఎవరిది అనేది? రిలేటివ్ ప్రొనౌన్లో పొసెసివ్ కేస్, అవునా కదా? పొసెసివ్ కేసులో యూజ్ చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే, దెన్ వాట్ అబౌట్ 1 or 2? ఓకే, ద క్వశ్చన్ నెంబర్ 1 or 2. ఓకే, ఆన్సర్ చేయట్లేదు ఇంకా. ఓకే, ద క్వశ్చన్ నెంబర్ 1 or 2. ఓకే, కేర్ఫుల్గా చూడండి. డాష్ గేమ్ డూ యూ లైక్? ఓకే, వాట్ వాజ్ ద క్వశ్చన్? డాష్ గేమ్ డూ యూ లైక్? ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు ఇంటరోగేటివ్ వర్డ్గా ఏ వర్డ్ని చూస్ చేయాలి? ఓకే, సో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఆన్సరింగ్ విచ్. ఓకే, సో విచ్ గేమ్ డూ యూ లైక్? ఈజ్ దట్ కరెక్ట్ ఆన్సర్? ఏ గేమ్ అనేది నీకు నచ్చుతుంది? ఓకే, సో విచ్చా, లేదంటే వాటా, హూమా, హూవా? ఓకే, జనరల్గా మనం పక్క వాళ్ళని క్వశ్చన్ అడిగేటప్పుడు నీకేం గేమ్ అనేది నచ్చుతుంది అనే విధంగా కదా అడుగుతాం. సో విచ్ గేమ్ డూ యూ లైక్? సో 1 or 2 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కావేరి, అక్షర, ఇషిత, సాన్వి. ఓకే, అక్షయ్. సో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ సెట్ ద కరెక్ట్ ఆన్సర్ for 1 or 2 question. Okay, so clear? Coming to the next question. Okay, each boy and each girl did dash work. Okay, what was the question? Each boy and each girl did dash work. సో మనం ప్రొనౌన్ టాపిక్ చెప్పుకునేటప్పుడు దీని యొక్క రూల్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఎస్ ఆర్ నో? ఈ రూల్స్ అనేవి డిస్కస్ చేసామా లేదా? ఎస్. ఓకే, అప్పుడు మనం చెప్పుకున్నాం ఫస్ట్ ఎండ్తో చెప్పుకున్నాం. ఎస్ ఆర్ నో? ఎండ్తో డిస్కస్ చేసామా రూల్స్? సో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఆన్సరింగ్ ఆప్షన్ బి. ఓకే, ప్రత్యూష, నెక్స్ట్ వన్ కీర్తన, అక్షర, కావేరి, నెక్స్ట్ శివ, సాన్వి. ఓకే, సో వెరీ గుడ్. జీతు. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. ఆప్షన్ బి అంటున్నారు. మరి ఇది కరెక్టా కాదా ఫస్ట్ చెక్ చేసుకుందాం. ఓకే, సో సి ఎండ్ అనేది జాయిన్ చేశారు.
ఓకే, సో ఎండ్తో మనం 3 రూల్స్ని చెప్పుకున్నాం. ఓకే, వెన్ 2 వర్డ్స్ ఓకే ఆర్ 2 సబ్జెక్ట్స్ ఆర్ జాయిన్డ్ బై ఎండ్, ఓకే ద ప్రొనౌన్ యూజ్డ్ ఫర్ దెమ్ షుడ్ బి ప్లూరల్. అవునా కదా? సో 2 సబ్జెక్ట్స్ని ఎండ్తో జాయిన్ చేసేటప్పుడు దానికి యూజ్ చేసే ప్రొనౌన్ అనేది ఎలా యూజ్ చేయాలని చెప్పుకున్నాం, ప్లూరల్గా ఉండాలి అని చెప్పుకున్నాం. కానీ అదే ఎండ్ని 2 సింగులర్ సబ్జెక్ట్స్ జాయిన్ చేస్తాం, కానీ ఇట్ రిఫర్స్ టు ద సేమ్ థింగ్, ఇట్ రిఫర్స్ టు ద సేమ్ థింగ్. అలాంటి కేసెస్లో ఏం యూజ్ చేయాలి అని చెప్పుకున్నాం, ఓకే అకార్డింగ్ టు ద ఫస్ట్ సబ్జెక్టా సెకండ్ సబ్జెక్టా అలా ఏమీ లేదు. ఖచ్చితంగా దానికి సింగులర్ కేసెస్సే వాడాలి, సింగులర్ ప్రొనౌన్సే వాడాలి. ఓకే, సో మరి ఇప్పుడు ఇలాంటి కేసెస్లో ఓకే ఇది ఫస్ట్ సబ్జెక్ట్, ఇది సెకండ్ సబ్జెక్ట్. ఓకే, సో బాయ్ ఈజ్ ద ఫస్ట్ సబ్జెక్ట్. అవునా కదా? నెక్స్ట్ గర్ల్ ఈజ్ ద సెకండ్ సబ్జెక్ట్. వెన్ 2 nouns or 2 subjects are preceded by each or every. ఓకే, సో ఇప్పుడు ఈ 2 సబ్జెక్ట్స్ అనేవి ఈచ్తో ప్రిసీడ్ అయ్యాయి. ఓకే, మన జనరల్ రూల్ ఎప్పుడైనా ఎండ్తో 2 సబ్జెక్ట్స్ జాయిన్ అయ్యి ఈచ్ ఆర్ ఎవ్రీ అనేది ప్రిసీడ్ అయితే దానికి ప్రొనౌన్ అనేది అకార్డింగ్ టు ద సెకండ్ సబ్జెక్ట్ బేస్డ్గా రాయాలి. ఓకే, మరి ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్లో జెండర్ ఎవరున్నారు చెప్పాలి. సెకండ్ సబ్జెక్ట్లో జెండర్ ఎవరున్నారు, గర్ల్. ఓకే, గర్ల్ అంటే అమ్మాయి, ఒక ఫెమినైన్ జెండర్. ఓకే, అది ఏ జెండర్, ఫెమినైన్ జెండర్. మరి ఫెమినైన్ జెండర్కి యూజ్ అయ్యే ప్రొనౌన్ అనేది ఏంటి, హిజ్, హెర్రా, దేరా, పిచ్చా. ఏ ప్రొనౌన్ అనేది సూటబుల్ అవుతుంది, హెర్. ఓకే, వాట్ ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో రూల్స్ని ఫాలో చేయాలి. ఓకే, when 2 subjects are joined by end and preceded by each or every, it should agrees with the second subject. In case అదే సెకండ్ సబ్జెక్ట్లో బాయ్ ఉంది, అప్పుడు ఏం యూజ్ చేయాలి, ఏం యూజ్ చేస్తాం, ఓకే హిజ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కేర్ఫుల్గా చూడాలి. ఓకే, హీ టోల్డ్ మీ దట్ డాష్ వాజ్ హిజ్ బ్యాగ్. ఓకే, సో ఏమని యూజ్ చేయవచ్చు, ఆప్షన్స్ దిస్ అనొచ్చా, దీస్ అనొచ్చా, దోస్ అనొచ్చా, సచ్ అనొచ్చా. వాట్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్. ఓకే, సో 104కి ఆన్సర్స్ అనేది పెట్టాలి. ఓకే, ద క్వశ్చన్ నెంబర్ 104. Okay, so many of the students are telling that option A, option B. Okay, so A ni B ni choose చేసుకున్నారు 104కి. Okay, so now what is the correct answer? He told me that dash was his bag. Okay, అక్కడ ఎంతమంది ఉన్నారు, ఓకే హీ అనేది సింగులర్ ప్లూరలా, సింగులర్. ఓకే, దట్ అక్కడ దట్ అంటే అక్కడ పాయింట్అవుట్ చేయట్లేదు, అది రిలేటివ్ కేస్గా యాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ దట్ అనేది రిలేటివ్ కేస్. ఓకే, రిలేటివ్ కేస్. ఓకే, ఇప్పుడు దీనికి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డిమాన్స్ట్రేటివ్. ఓకే, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఏ ప్రొనౌన్ ఫైండ్ అవుట్ చేయాలి, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇందులో ఈజీగా ఒక ఆప్షన్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఆ ఆప్షన్ ఏంటి చెప్పండి, దిస్, దీస్, దోస్, సచ్. ఓకే, మన డిమాన్స్ట్రేటివ్లో ఎన్ని వర్డ్స్ ఉంటాయి, 4 వర్డ్స్. ఓకే, డిమాన్స్ట్రేటివ్లో ఓన్లీ 4 వర్డ్స్ని మనం యూజ్ చేస్తాం. అవి ఏంటేంటి, దిస్, దట్, దీస్, దోస్. ఓకే, ఆ వర్డ్స్ ఏంటేంటి, దిస్, దట్, దీస్, దోస్. ఓకే, మరి ఇప్పుడు దీనికి ఏం యూజ్ చేయొచ్చు, వర్స్ అనేది సింగులరా ప్లూరలా చెప్పండి. వర్స్ అనేది వర్బ్ సింగులరా ప్లూరల్ వర్బా చెప్పాలి, సింగులర్ కదా. సో
సింగులర్ వచ్చింది అంటే దానికి యూజ్ చేసే ఫ్రంట్ సబ్జెక్టివ్ కేస్ అనేది సింగులర్గా ఉంటుందా కాదా? ఎస్. సో ఇప్పుడు దిస్ అనేది సింగులరా ప్లూరలా చెప్పండి. సో దిస్ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్. దిస్ అనేది సింగులర్. మరి దోస్ అనేది ఏమవుతుంది? ప్లూరల్. దోస్ అనేది ప్లూరల్. ఓకే, దెన్ వాట్ అబౌట్ దీస్? దీస్ అనేది ఏమవుతుంది? ప్లూరల్. దీస్ అనేది కూడా ఏమవుతుంది? ప్లూరల్. ఓకే, కానీ దీస్ అనేది నియర్ బై హ్యాండ్కి వాడతాం. దోస్ అనేది ఫార్ బై హ్యాండ్, ఫార్ ఆఫ్ ది హ్యాండ్. ఓకే, సో మరి ఇక్కడుండే 3 ఆప్షన్స్లో ఏది చూస్ చేయాలి ఇప్పుడు? సింగులర్ అగ్రెస్ విత్ సింగులర్. సో ఆప్షన్ ఏ. 104 ఎవరైతే ఆప్షన్ ఏని చూస్ చేసుకున్నారో అది కరెక్ట్. ఓకే, సో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ చూస్డ్ ద ఆప్షన్ ఏ. ఓకే, సో కీర్తన, నెక్స్ట్ వన్ సాన్వి, నెక్స్ట్ ఇషిత, నెక్స్ట్ తేజ, కావ్య, ఓకే శివ, కావేరి. ఓకే, సో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ చూస్డ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో he told me that this was his bag. Okay, clear? So next question. Okay, so this was the question. Okay, careful ga chudandi. Okay, the carpenter dash carried the cupboard up to the room. Okay, ఇప్పుడు కార్పెంటర్ అన్నారు. ఓకే, మరి ఇప్పుడు దీనికి ఏ జెండర్ని తీసుకుంటారు? ఓకే, కార్పెంటర్కి ఓకే ఒక థర్డ్ పర్సన్గా తీసుకుంటాం, అవునా? ఫస్ట్ పర్సన్ అనేది మన గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ పర్సన్. ఓకే, ద స్పీకర్ అనేవాళ్ళు ఫస్ట్ పర్సన్, లిసనర్ వాళ్ళు సెకండ్ పర్సన్. ఇప్పుడు ఇతను అవుట్ ఆఫ్ ద టాపిక్లో ఉన్నారు, థర్డ్ పర్సన్. సో హీ కదా, అవును కదా? ద కార్పెంటర్ డాష్ క్యారీడ్ ద కబోర్డ్ అప్ టు ద రూమ్. ఓకే, ఇప్పుడు దీనికి మనం చూస్ చేయాల్సినది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఏ ప్రొనౌన్ చూస్ చేయాలి? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. బికాజ్ ఎందుకు? ఇదే కదా సబ్జెక్ట్, ఇదేనా సబ్జెక్ట్? కార్పెంటర్ అనేవాళ్ళు ఏమవుతున్నారు ఇక్కడ? సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో రిఫ్లెక్సివ్. సో హీకి ఏం చూస్ చేయాలి అని చెప్పుకున్నాం మనం. హీకి ఎప్పుడు కూడా ఏం వాడాలి? హిమ్సెల్ఫ్. ఓకే, సో హిమ్సెల్ఫ్ అనే ఆప్షన్ ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ ద ఆప్షన్ డి. ఓకే, సో ద కార్పెంటర్ హిమ్సెల్ఫ్ క్యారీడ్ ద కబోర్డ్ అప్ టు ద రూమ్. ఓకే, సో హీకి హిమ్సెల్ఫ్. దెన్ వాట్ అబౌట్ ఐ? కమెంట్ చేయండి, ఐకి ఏం యూజ్ చేయాలో. సో ఐకి మనం ఏం యూజ్ చేయొచ్చు? టెల్ మీ. సో ఐకి ఏం యూజ్ చేయాలి? ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ పైన కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు తప్ప ఐకి ఏం యూజ్ చేయాలి? టెల్ మీ. సో ఐ, నో వన్. ఐకి ఇట్ సెల్ఫ్? నో. ఐకి ఏం యూజ్ చేయాలి? ఎస్, మై సెల్ఫ్. ఓకే, ఐకి ఏం యూజ్ చేయాలి? మై సెల్ఫ్. ఓకే, సో హీకి హిమ్సెల్ఫ్. దెన్ వాట్ అబౌట్ షీ చెప్పండి. ఎవరు? ఆర్ సెల్ఫ్ అన్నారు. ఆర్ సెల్ఫ్ కాదు. ఓకే, ఐకి మై సెల్ఫ్. దెన్ వాట్ అబౌట్ షీ? జీతు, ఇట్ సెల్ఫ్ కాదు. ఓకే, షీకి ఏం యూజ్ చేయాలి? ఓకే, షీకి టెల్ మీ వాట్ అబౌట్ షీ? షీకి ఏం యూజ్ చేస్తారు? షీకి మై సెల్ఫేనా? షీకి మై సెల్ఫ్? ఎస్, షీ ఈజ్ హెర్ సెల్ఫ్. ఓకే, షీకి ఏం వాడతారు? హెర్ సెల్ఫ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ 106. ఓకే, సో కేర్ఫుల్గా చూడండి. ఐ డాష్ సా ద మర్డర్. ఓకే, మర్డర్. ఓకే, మర్డర్ని చూసారంట. ఎవరు? ఐ అంటే ఎవరు? ద స్పీకర్. ఓకే, ఐ అంటే ఎవరు? స్పీకర్. ఐ అంటే ఎవరమ్మా? స్పీకర్. ఓకే, సో ఐ అనేది స్పీకర్. ఇట్ బిలాంగ్స్ టు విచ్ టైప్ ఆఫ్ పర్సన్?
ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా? వెరీ గుడ్. ఐ బిలాంగ్స్ టు ఫస్ట్ పర్సన్. స్పీకర్ ఎప్పుడు కూడా ఫస్ట్ పర్సనే, ఓకేనా? లిసనర్ ఎప్పుడు కూడా సెకండ్ పర్సన్. మరి థర్డ్ పర్సన్ ఎవరు అవుతారు చెప్పండి. నా టెల్ మీ. ఓకే, థర్డ్ పర్సన్కి ఎవరిని చెప్పచ్చు? థర్డ్ పర్సన్ని ఓకే ఫాస్ట్గా థర్డ్ పర్సన్కి చెప్పండి. ఓకే, సో థర్డ్ పర్సన్కి ఇంకా నాకు ఆన్సర్ రాలేదు. వెరీ గుడ్ ప్రత్యూష. అవుట్ ఆఫ్ ద టాపిక్. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో అవుట్ ఆఫ్ ద టాపిక్. ఓకే, సో ఇప్పుడు ఐకి రిఫ్లెక్ట్ అయ్యే వర్డ్ అనేది ఏంటి? జస్ట్ ఇందాకే ప్రీవియస్ బిట్లో మనం డిస్కస్ చేసాం. ఐకి హెర్ సెల్ఫ్ని వాడతారా, ఆర్ ఆర్ సెల్ఫ్ అంటారా, హిమ్ సెల్ఫ్ అనాలా, మై సెల్ఫ్ అనాలా? ఏం యూజ్ చేయాలి? ఐ మై సెల్ఫ్. సో ఆప్షన్ ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ ద ఆప్షన్ ఏ. ఇట్ ఈస్ ఇన్ ద ఆప్షన్ ఏ? నో, ఆప్షన్ డి. ఐ మై సెల్ఫ్ సా ద మర్డర్. మరి హెర్ సెల్ఫ్కి ఎవరిని వాడాలి? షీ. అంతేనా? అంతేనా కదా? ఎస్. మరి హిమ్సెల్ఫ్కి హీ. హిమ్సెల్ఫ్కి హీ. ఆర్ సెల్ఫ్ ఆ నేమ్లోనే సగం ఉంటుంది, ఆ వర్డ్లోనే. ఆన్సర్ ఆర్. ఓకే, ఆర్. ఓకే, క్లియర్. సో షీ హర్ సెల్ఫ్, హీ హిమ్సెల్ఫ్, ఆర్ ఆర్ సెల్ఫ్, ఐ మై సెల్ఫ్. సో మరి దీనికి ఆన్సర్ ఏంటి 106కి? ఆప్షన్ డి. ఆప్షన్ డి. ఐ మై సెల్ఫ్ సో ద మర్డర్. ఓకే, క్లియర్. సో 106. సో 106 డి అని చాలామంది చెప్పారు. వెరీ గుడ్. ఓకే, అక్షర, కావేరి, కావ్య, ఇషిత, కీర్తన. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ప్రత్యూష. ఓకే, క్లియర్. సో వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్. Okay, so this was the question. The box dash you brought is broken. Okay, అంటే ఏంటి? బాక్స్. బాక్స్ అని తెలుసు కదా అందరికీ. ఓకే, బాక్స్. ఓకే, బాక్స్ ఏదైతే నువ్వు తెచ్చావో అది ఏమైంది? పగిలిపోయింది. ఓకే, బాక్స్ అనేది బ్రోకెన్ అంటున్నారు. బ్రోకెన్ అంటే ఏంటి? పగిలిపోవడం. ఓకే, సో బాక్స్ డాష్ యూ బ్రాట్ ఈజ్ బ్రోకెన్. సో ఇప్పుడు ఇది ఏ కైండ్ ఆఫ్ ప్రొనౌన్ చెప్పండి. ఓకే, నౌ టెల్ మీ వాట్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్ ఈజ్ దట్? ఏ కైండ్ ఆఫ్ ప్రొనౌన్ అది? ఓకే, సో మనకి చాలా అన్ని టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ మనం క్లాస్లో టాపిక్ చెప్పేటప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, పర్సనల్ ప్రొనౌన్ అని, ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అని, డెమాన్స్ట్రేటివ్ అని, రిలేటివ్ అని, రిఫ్లెక్సివ్, ఎంఫాసిస్, నెక్స్ట్ ఇండెఫినైట్, పొసెసివ్. ఓకే, సో ఇలా చాలా అన్ని టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అని